Good morning. Today in the second subject, child health nursing, we will see the rights of a child. పిల్లల యొక్క హక్కులు ఏమి చూద్దాం. బాల హక్కులు అంటాం. వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ ది చైల్డ్? Children's rights are the human rights of the children with particular attention to the rights of స్పెషల్ ప్రొటెక్షన్ అండ్ కేర్ అఫోర్డెడ్ టు చిల్డ్రన్. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పిల్లలకు రైట్స్ అంటే అర్థమైంది అంటే ఏ దృష్టిలో మనం రైట్స్ ఇవ్వాలి పిల్లలకు అంటే వాళ్ళ ప్రొటెక్షన్ దృష్ట్యా వాళ్ళకు రక్షణలో భాగంగా మనము కొన్ని హక్కులు ఇస్తాం. అవి ఎప్పుడు అంటే 1959లో అంట ఈ రైట్స్ అనే దాని గురించి ఒక ప్రపోజల్ వచ్చింది. అప్పుడు మనము చట్టపరంగా పిల్లలకు కొన్ని రైట్స్ని కల్పించడం జరిగింది. సో ఆ రైట్స్ ఏవేవో చూద్దాం. ద బేసిక్ రైట్స్ ఆఫ్ ఎ చైల్డ్, బాల హక్కులు ఏముంటాయి? ఫస్ట్ వన్, రైట్ టు అఫెక్షన్ అండ్ లవ్ అండ్ అండర్స్టాండింగ్. వాడికి అఫెక్షన్ అనేది కావాలి, ఖచ్చితంగా మనం ఇవ్వాలి. వాళ్ళకి ప్రేమ, ఆప్యాయతలు, అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం. ద రైట్ టు బీ అమాంగ్ ద ఫస్ట్ టు రిసీవ్ రిలీఫ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డిజాస్టర్. డిజాస్టర్ అంటే ఏంటి? ఏదన్నా ప్రమాదం జరగడం. సో ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ టు రిసీవ్ ద రిలీఫ్, అందరికన్నా ముందు ఎవరికి మనము ఆ రిలీఫ్ ఇవ్వాలి అంటే పిల్లలకి ఇవ్వాలి. ఓకే, ఏదైనా ప్రమాదం జరిగింది, సపోజ్ ఉదాహరణకి మీకు ఫిలిం ఐడియా ఉంటుంది, ఏదది టైటానిక్ సినిమా. ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ఎవరిని కాపాడుతారు వాళ్ళ దాంట్లో? లేడీస్ అండ్ చిల్డ్రన్ అన్న. సో ఇక్కడ మగవాళ్ళ కన్నా ముందు ఎవరికి అంటే ఆడవాళ్ళకి అండ్ పిల్లలు. సో పిల్లల్ని మొదట మనం కాపాడాలి. ఇట్ ఈస్ ద రైట్ అనమాట వాళ్ళకి. సో ఏదైనా డిజాస్టర్, ప్రమాదమైనప్పుడు మొట్టమొదట వాళ్ళు కాపాడబడాలి, అది వాళ్ళ హక్కు. మనం ఏదో చేయడం కాదు, వాళ్ళ హక్కు అది. తర్వాత రైట్ టు ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నెగ్లెక్ట్, క్రూయాలిటీ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. వాటి ప్రొటెక్షన్ ఇవ్వాలి. దాని నుంచి నెగ్లిజెన్స్, నిర్లక్ష్యం నుంచి, క్రూయాలిటీ, క్రూరత్వం నుంచి, ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే వారిని వాడుకోవడం, ఇవన్నిటి నుంచి మనల్ని కాపాడాలి, అదే వాళ్ళ హక్కు. రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ టు ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ప్లే అండ్ రిక్రియేషన్. చదువుకోవడం అనేది వాడికి మనం కల్పించాల్సిన హక్కు, మనం ఏదో చేయడం కాదు, అది వాడి హక్కు. అది ఏది చదువుకోవడం అనేది. అట్ సేమ్ టైం ఆడుకోవడం కూడా వాడి హక్కు. రిక్రియేషన్, వినోద కార్యక్రమాల్లో వాడు పాల్గొనాలి. ఓకే, ద రైట్ టు ఎంజాయ్ దీస్ రైట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ రేస్, కలర్, సెక్స్, రిలీజియన్, నేషనల్ ఆర్ సోషల్ ఒరిజిన్. సో ఈ హక్కులు ఎలా ఉంటాయంటే వీడికి మాత్రమే ఇస్తాము, వాడికి మాత్రమే ఇస్తాము, వీడికి ఏమని కాకుండా అందరికీ ఉంటాయి. ప్రతి పిల్లవాడికి ఉండాలన్నమాట. వాడి జాతి ఏమిటి, వాడి రంగు ఏమిటి, వాడి సెక్స్ ఏంది, ఫీమేలా మేలా, వాడి మతం ఏమిటి, హిందువా ముస్లిమా అని, వాడి జాతి, దేశం ఏది, ఎటువంటి సొసైటీ నుంచి వచ్చిన వాడు ఎస్సీ స్టూడెంటా, ఎస్సీ కాదా, బీసీయా, ఓసీ అవన్నీ ఏమీ లేదు. అందరికీ సమానంగా ఈ హక్కులనేవి వర్తించాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్, ద రైట్ టు నేమ్ అండ్ నేషనాలిటీ. వాడికి పేరు, వాడి హక్కే, వాడి పేరు ఉండడం. నేషనాలిటీ, జాతీయత కూడా మన హక్కే. వాడు ఏ దేశానికి చెందినవాడు దానికి మనం జాతీయత అంటాం, అది వాడి హక్కే. ద రైట్ టు స్పెషల్ కేర్ ఇఫ్ డిసేబుల్డ్ అంటే ఏంది? ఇఫ్ ఈస్ డిసేబుల్డ్, ఏదైనా వైకల్యం ఉంటే కనుక స్పెషల్ కేర్ అనేది ఇవ్వడం, వాడు తీసుకోవడం వాడి హక్కు. ద రైట్ టు లెర్న్ టు బీ ఏ యూస్ఫుల్ మెంబర్ ఆఫ్ సొసైటీ అండ్ టు డెవలప్ ఇండివిజువల్ ఎబిలిటీస్. వాడు సమాజానికి ఒక అవసరమైనటువంటి వ్యక్తిగా డెవలప్ కావాలి. అట్ సేమ్ టైం వాడికి వ్యక్తిగతంగా కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి, అవి డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పిల్లని కూర్చోబెట్టి నువ్వు ఇదే చదవాలి, ఇదే రావాలి, ఇదే ఫాలో కావాలి, నువ్వు పెద్దని ఖచ్చితంగా ఎంపీసీ చేసుకోవాలి, ఇంజనీరింగ్ కావాలి, ఇవన్నీ అనకూడదు. హీస్ ఇండివిజువల్ ఎబిలిటీస్ అనేది వాడి హక్కు. వాడికి దేంట్లో సామర్థ్యం ఉందో అది వాడికి తెలుసు. సో ఆ సామర్థ్యాలని, ఆ స్కిల్స్ని
పెంచుకొని ఆ విధంగా వాడు ముందుకు పోవాలి, అది వాడి హక్కు అనమాట. నెక్స్ట్ వన్, ద రైట్ టు బీ బ్రాటప్ ఇన్ ఏ స్పిరిట్ ఆఫ్ పీస్. మంచి శాంతియుతమైనటువంటి వాతావరణంలోనే వాడు పెరగాలి, అంతేగాని ఇంట్లో గొడవలు కొట్లాట్లు అనేవి ఉండడం కాదు. ద రైట్ టు బీ ప్రొటెక్టెడ్ అగైనెస్ట్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ అబ్యూస్ అండ్ వయలెన్స్. అన్ని రకాలటువంటి అబ్యూజ్ అంటే ఏంటి? దుర్వినియోగం, తప్పుగా ప్రవర్తించడం. మనం గమనిస్తుంటాం ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఆడపిల్లలని పెద్దవాళ్ళు ప్రేమ ఆప్యాయత అనే సాకుతో తప్పుగా ప్రవర్తిస్తుంటారు అన్నమాట. లైంగికంగా వాళ్ళని వేధిస్తూ ఉంటుంది, దాన్ని ఏమంటాం మనం? అబ్యూజ్ అంటాం. అటువంటిది మనం వారిని కాపాడాలి. అట్ సేమ్ టైం వైలెన్స్, హింస నుంచి మనం వాళ్ళని కాపాడాలి. తర్వాత ద రైట్ టు అడిక్వేట్ న్యూట్రిషన్ అండ్ మెడికల్ కేర్. తగిన పోషణ, తగిన వైద్య సదుపాయాలు అవి కూడా మనం వాడికి ఖచ్చితంగా కల్పించాలి. ఇవన్నీ ఏంటివి? రైట్స్ ఆఫ్ ద చైల్డ్, బాల హక్కులు. ఓకే, నెక్స్ట్ టాపిక్, రైట్ అబౌట్ చైల్డ్ అబ్యూస్. పిల్లల్ని తప్పుగా ప్రవర్తించుట, పిల్లలతో చెడుగా ప్రవర్తించుట, దాన్ని మనం చైల్డ్ అబ్యూస్ అంటాం. ఇట్ ఈస్ ఎనీ మాల్ ట్రీట్మెంట్ ఆర్ నెగ్లెక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ దట్ రిజల్ట్స్ ఇన్ నాన్ యాక్సిడెంటల్ ఇంజురీ ఆర్ హార్మ్ బై పేరెంట్స్, గార్డియన్స్ ఆర్ అదర్స్. ఇది ఏంటి అంటే మాల్ ట్రీట్మెంట్, తప్పుగా ప్రవర్తించుట, ఆర్ నెగ్లెక్ట్ ఆఫ్ ఎ చైల్డ్. నెగ్లెక్ట్ అంటే ఏంది? నిర్లక్ష్యం వహించుట పిల్లల గురించి. దీనివల్ల ఏం కావచ్చు? రిజల్ట్స్ ఏమవుతుంది ఇక్కడ? దాని నుంచి నాన్ యాక్సిడెంటల్ ఇంజురీ అంటే గాయము. ఎటువంటి ఇంజురీ అంటే అది యాక్సిడెంట్ కాదు, ప్రమాదవశాత్తు కాలే, అది ఉద్దేశపూరితంగా అయిపోయింది అనమాట. నాన్ యాక్సిడెంటల్ అంటే ఏంది? ఇక్కడ అకస్మాత్తుగా అయ్యేది కాదు, ఒక కారణం వల్ల ఇది కావడం అనమాట. లేకపోతే హార్మ్, ఏదైనా హాని కావడం. ఎవరి వల్ల? పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సంరక్షకులు కావచ్చు, లేకపోతే అదర్స్, ఇంకా వేరే ఎవరన్నమాట. కారణాలు ఏముంటాయి? ఈ అబ్యూస్ కారణాలు, సమాజంలో పిల్లల పట్ల ఉన్నటువంటి చెడు ప్రవర్తనకి కారణం ఏంది అంటే ముఖ్యంగా ఆల్కహాల్, మద్యపానం తీసుకుంటే ఏమవుతుంది? మనిషికి హెచ్చరిక అనేటువంటి అంశం ఉండదు అక్కడ. వాడికి మనసులో ఏముంటే చేసేస్తుంది, తప్పు రైట్ అనేది వాడు ఆలోచన చేయడు, అదొక కారణం. ఇంకోటి డ్రగ్ అబ్యూజర్స్, ఎక్కువ మోతాదులో మందులు వాడడము, లేకపోతే మాదక ద్రవ్యాలు అనేవి వాడడం. నెక్స్ట్ వన్, సింగిల్ పేరెంట్, ఒకటే పేరెంట్, ఫాదర్ ఈజ్ దేర్, మదర్ ఈజ్ నాట్ దేర్, లేదా మదర్ ఈజ్ దేర్, ఫాదర్ ఈజ్ నాట్ దేర్. అప్పుడు వాళ్ళకి ఒక్కరి వల్ల పిల్లల్ని పెంచుకోవడం శాతకాక వాళ్ళని పెంచలేక తప్పుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి మెంటల్ ఇల్నెస్ ఆఫ్ పేరెంట్స్కి ఏదైనా మానసిక అసాధారణలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, వాటి వల్ల కూడా పిల్లలపై చెడు ప్రభావం ఉంటుంది. ఇంకొకటి లో సోషియో ఎకనామిక్ స్టేటస్, అంటే ఏంది? సమాజ పరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, వాళ్ళ స్థాయి తక్కువగా ఉంటే ఆటోమేటికల్లీ వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ స్థాయి, వాళ్ళ బిహేవియర్ కూడా అదే స్థాయిలో ఉండి పిల్లల పట్ల నిర్లక్ష్య వైఖరితో కూడి ఉంటారు. నెక్స్ట్ వన్, ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల, ఉద్యోగం లేకపోవడం వల్ల, తగిన ఆదాయం లేకపోవడం వల్ల పిల్లల పట్ల వాళ్ళు తప్పుగా ప్రవర్తించవచ్చు. ఇవి కారణాలు. లక్షణాలు ఎలా ఉంటాయి? చైల్డ్ అబ్యూస్ అంటే మనకు కనిపించేటువంటివి ఏంటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది? బ్రూజెస్ ఆన్ ఫేస్, ముఖం పైన గాయం తాలూకు మచ్చలు ఉంటాయి. సిగార్ బర్న్స్, సిగరెట్తో కాల్చడం లాంటివి. ఎక్కడ? ముఖ్యంగా ఎక్స్ట్రిమిటీస్, కాళ్ళు చేతులు. ఆన్ బటక్స్, వారి యొక్క పిరుదుల పైన కూడా ఇటువంటి మచ్చలు ఉంటాయి, కాలిన గాయాలు. తర్వాత ఫ్రాక్చర్స్ అండ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఎక్కువ ఎముకలు ఎరిగిపోవడం. ఇంకా ఇంటర్నల్ ఇంజురీస్, లాసరేషన్స్ అండ్ అబ్రేషన్స్, గీరుకుపోయిన గాయాలు కావచ్చు, లోపల గాయాలు కావచ్చు, చిట్లిపోయినటువంటి గాయాలు కావచ్చు. ఫెయిల్యూర్ టు థ్రైవ్ అండ్ డెవలప్మెంట్ డిలే, వాళ్ళు తట్టుకోలేక డెవలప్ అనేది ఆగిపోవడం, ముఖ్యంగా వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది, అభివృద్ధి అనేది ఆగిపోవడం జరగవచ్చు. ఇంకా
ఎస్టీడీస్ సెక్షువల్లీ ఏం కావచ్చు, వాళ్ళకి జెనిటల్ ట్రామా. ఏం చేస్తారు ఇక్కడ, పిల్లలను లైంగిక వేధించడం అంటే ఎందుకు అర్థమైంది ఇక్కడ, వాళ్ళ యొక్క సెక్స్ పార్ట్స్తో వాళ్ళు తప్పుగా ప్రవర్తించడం వల్ల ఆ సెక్స్ పార్ట్స్కి ఏం కావచ్చు, గాయాలు కావచ్చు. మొరటుగా ప్రవర్తించడం వల్ల ఏం కావచ్చు, వాళ్ళకి సెక్స్ పార్ట్స్కి గాయం కావడం, లేకపోతే మితిమీరిపోయి ఇంకా ముందుకు సాగుతూ ఏం కావచ్చు, ప్రెగ్నెన్సీ రావడం. నెక్స్ట్ ఇంకేముంటుంది లక్షణాలు ఇక్కడ, బిహేవియర్ ప్రాబ్లం, ప్రవర్తనలో మార్పులు. ఏమేమి ఉండవచ్చు, డిప్రెషన్, కృంగిపోవుట, యాంగర్, కోపం, యాంగ్జైటీ, మానసిక ఆందోళన, ఫియర్, భయము, అఫ్రేడ్ ఆఫ్ అడల్ట్ ఆర్ పేరెంట్స్, పెద్దవారన్నా పేరెంట్స్ అన్నా భయం ఉండుట, సూయిసైడ్స్, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడము, డిఫికల్ట్ టు మేక్ ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్ అనేది వాళ్ళకి వీలు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎవరితో మాట్లాడినా భయమే, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి. సో వాళ్ళకి ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఇంకేముండవచ్చు, కేర్ టేకర్స్ బిహేవియర్, వాళ్ళ యొక్క సంరక్షకులు ఉంటారు కదా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, హార్ష్ డిసిప్లిన్, మితిమీనటువంటి క్రమశిక్షణ, ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ చైల్డ్ అంటే ఏంది, పిల్లల ద్వారా పిల్లల నుంచి అధికంగా ఎక్స్పెక్ట్ చేయడం. సింపుల్, స్కూల్లో చేరడం, పిల్లల్ని ఏమంటారు, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ రావాలంటాం, పక్కింటోకి 98% వచ్చి నీకు 100 రావాలి, 100 వస్తుందా, ఈజీగా రాదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెడితే కూడా అది కూడా చైల్డ్ అబ్యూజే. గివ్స్ ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంజురీ, అంటే పిల్లల యొక్క ఇంజురీని చూపించి ఏమైంది అని అడిగితే కనుక వాడు ఏమంటాడు, ఏదో తప్పుడు ఆన్సర్ ఇస్తారనమాట. కట్టెతో కొట్టిన గట్టిగా, చర్మం చిట్లి రక్తం కారుతుంది, గాయం ఎలా అయింది అంటే వాడు ఏమంటాడు, కింద పడ్డాడు అంటాడు, ఏదో గీసుకుంది అంటాడు, కానీ చెప్పాడు వాడు పేరెంట్ కొట్టినట్టు. అట్లా ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్, తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి అన్నమాట. మనం వీళ్ళని ఏం చేయాలి, చికిత్స ఏంది, ప్రొటెక్ట్ ద చైల్డ్ ఫ్రమ్ ఫర్దర్ అబ్యూస్, ఇంకా ముందు ఇంకా అబ్యూస్ చేయకుండా మనం వాళ్ళని కాపాడాలి. ఐడెంటిఫై అండ్ రిపోర్ట్ సస్పెక్టెడ్ అబ్యూస్ టు ద లోకల్ అథారిటీ, అటువంటి అబ్యూస్ అనేదాన్ని మనం గుర్తించి వాటి మనము అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీ అంటే పోలీసులకి మనము రిపోర్ట్ చేస్తాం. ఇంకా అడిక్వేట్ ఎకనామిక్ సపోర్ట్ టు ద చైల్డ్ అండ్ ఫ్యామిలీ, పిల్లలకు వారి ఫ్యామిలీకి వీలైనంత ఆర్థిక సపోర్ట్ని ఇవ్వడం అన్నమాట. ఎంకరేజ్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, పేరెంట్కి మరియు చైల్డ్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఎడ్యుకేట్ పేరెంట్స్ రిగార్డింగ్ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్, ఎస్పెషల్లీ ఫిజికల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ ఆఫ్ చిల్డ్రన్. మనం వాళ్ళకి ఏం చేయాలి, పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి దేని గురించి, పిల్లలను చైల్డ్ రేరింగ్ ప్రాక్టీసెస్ అంటే పిల్లలను పెంచడం ఎలా, ముఖ్యంగా వారి యొక్క మానసిక మరియు శారీరక అవసరాలు ఎలా ఉంటే మనం వారికి చెప్పాలన్నమాట. ఎంకరేజ్ ద చైల్డ్ టు రెజ్యూమ్ నార్మల్ యాక్టివిటీస్, వారి యొక్క సాధారణ దినచర్యలకి మళ్ళీ వాడు వెళ్ళేటట్టు మనం వారిని ఎంకరేజ్ చేయాలి. ఇఫ్ నెససరీ రిఫరల్ టు అప్రోప్రియేట్ ఏజెన్సీస్, అవసరమైతే కనుక వారిని తగిన సంస్థలకు రెఫర్ చేయాలన్నమాట, వాళ్ళని కేర్ తీసుకునే కొన్ని సంస్థలు ఉంటాయి వారికి. ఎంకరేజ్ ద పేరెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ కేర్ ఆఫ్ చిల్డ్రన్, పిల్లల యొక్క సంరక్షణలో పేరెంట్స్ కూడా పాల్గొనాలి, అలా మనం వారిని ఎంకరేజ్ చేస్తాం. ఇండివిజువల్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ, పేరెంట్స్కి కానీ పిల్లలకి కానీ వ్యక్తిగతంగా సంప్రదింపులు జరిపి తగినటువంటి మానసిక చికిత్సను అందించాలి. నెక్స్ట్ వన్, చిల్డ్రన్ యాక్ట్, ఇది ఒకటి వచ్చిన చట్టం వచ్చింది, ఎప్పుడు 1960లో వచ్చింది. ఏమని, పిల్లల యొక్క కేర్ గురించి, వాళ్ళ మెయింటెనెన్స్ గురించి, వాళ్ళ సంరక్షణ, వాళ్ళ ఫేర్ గురించి, సంక్షేమం గురించి, ఎడ్యుకేషన్ గురించి, పునరావాసం గురించి ఒక చట్టం వచ్చిందనమాట. ఇది ఏం చేస్తుంది, ఇక్కడ మనము ఏవైతే నెగ్లెక్ట్ అయిన పిల్లలు ఉంటారో, సోషల్లీ హ్యాండిక్యాప్డ్, సమాజపరంగా వాళ్ళు తేడాగా ఉన్నారు, సైకోలు ఉంటాం కదా అట్లా అయిపోయినారో వాళ్ళని మనము అన్కంట్రోలబుల్, కంట్రోల్ కానట్టు పిల్లలు ఉన్నారు, పీడితులు ఉన్నారు, పీడితులు ఉన్నారు, డెలిక్వెంట్ అంటే ఏంది, చిన్న వయసులోనే తప్పులు చేయడం, వాళ్ళు ఏమంటే మనం బాల నేరస్తులు, వీరందరికీ కూడా ఈ చట్టం వర్తిస్తుంది అన్నమాట. ఇటువంటి వారికి మనం ఏం చేయాలి, చైల్డ్ ప్లేస్మెంట్, వాళ్ళని తీసుకుపోయే ప్లేస్లో పెడతాం.
ఇక్కడ ఫస్ట్ వన్ ఆర్ఫనేజ్, అనాథాశ్రయాలు. Children who have no home or for some reason could not be cared by the parents are placed in the orphanages. ఎవరికైతే ఇల్లు లేవో లేకపోతే ఏదైనా కారణం వల్ల పేరెంట్స్ వాళ్ళని కేర్చుకోవటానికి వీలు కావడం లేదో అటువంటి వారిని మనము వి ప్లేస్ దెమ్ ఇన్ ద ఆర్ఫనేజెస్ టు డెవలప్ ఎమోషనల్ సెక్యూరిటీ. వాళ్ళకి మానసికంగా వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి మనము అనాథాశ్రమంలో చేర్పిస్తాం. నెక్స్ట్ వన్ ఫాస్టర్ హోమ్స్ అంటాం. ఇదేంది, హియర్ సెవెరల్ టైప్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫర్ రైరింగ్ చిల్డ్రన్ అదర్ దాన్ దేర్ న్యాచురల్ ఫ్యామిలీస్. వాళ్ళ పేరెంట్స్ లాగా కాకుండా వేరే విధంగా ఇక్కడ వాళ్ళు ట్రీట్ చేసి పెంచుతారన్నమాట. దే ప్రొవైడ్ సెక్యూరిటీ, సంరక్షణ ఇస్తాం, ప్రేమ ఇస్తాం, ఆప్యాయతలు ఇస్తాం. నెక్స్ట్ వన్ ఏంది, అడాప్షన్. దీన్ని ఏమంటే మనము దత్తత అంటాం. లీగల్ అడాప్షన్ ప్రొవైడ్స్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు ద లీగల్ పేరెంట్స్ సిమిలర్ టు న్యాచురల్ పేరెంట్స్. అంటే ఇక్కడ చట్టపరంగా దత్తత తీసుకోవడం వల్ల ఏమైంది, వారికి సాధారణ పేరెంట్స్కి ఉన్నటువంటి హక్కులన్నీ, దాంతోపాటు రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలన్నీ కూడా వాళ్ళకు వచ్చేస్తాయి అన్నమాట ఆటోమేటిక్గా మామూలు పేరెంట్స్ లాగానే. నెక్స్ట్ వన్ బోస్టల్స్ అంటాం. అంటే ఇది ముఖ్యంగా ద యంగ్ ఒఫెండర్స్, అంటే చిన్న వయసులో తప్పు చేసిన వాళ్ళు, బాలయస్తులు. ద బాయ్స్ ఓవర్ 16 years who are difficult to handle in a certified school are sent to the బోస్టర్స్ అన్నమాట. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే శిక్ష కాదు, అది ఒక 3 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పంపించేస్తారు. నెక్స్ట్ వన్ రిమాండ్ హోమ్స్. ఇట్ ఇస్ ద ప్లేస్ వేర్ జువైనైల్ ఒఫెండర్స్ ఆర్ కెప్ట్. బాలనెట్స్ని ఇక్కడ పెడతాం. ఏం చేస్తారు వాళ్ళు, ద చైల్డ్ ఈస్ ప్లేస్డ్ అండర్ ద కేర్ ఆఫ్ డాక్టర్స్, సైకియాట్రిస్ట్స్ అండ్ ద ట్రైన్ పర్సనల్స్ టు ఇంప్రూవ్ ద మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఆఫ్ చైల్డ్. ఇక్కడ డాక్టర్లు, సైకియాట్రిస్టులు, దాంతోపాటు దాంట్లో శిక్షణ పొందిన వారి సంరక్షణలో పిల్లల నుంచి వాళ్ళ యొక్క మానసిక, శారీరక వెల్బీయింగ్కి తోడ్పడతాం అన్నమాట. ఇంకేం చేస్తాం ఇక్కడ ఈ రిమాండ్ హోమ్స్లో వాళ్ళకి ఎలిమెంటరీ స్కూలింగ్, స్కూల్ యొక్క వాతావరణం కూడా వాళ్ళకి ఉంటుంది అక్కడ. దాంతోపాటు వేరియస్ ఆర్ట్ క్రాఫ్ట్స్, ఏదన్నా కళలు, హస్తకళలు అంటాం కదా, అంటే ఏమన్నా వస్తువులు తయారు చేయడం లాంటిది, ఉదాహరణకి చాక్పీస్ తయారు చేయడము, క్యాండిల్స్ తయారు చేయడము, బుట్టలు వెళ్ళడము, అటువంటివన్నీ కూడా ఇక్కడ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇది రిమాండ్ హోమ్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ ద చైల్డ్ అబ్యూస్. అబ్యూస్ అంటే ఏంది, యూజ్ వాడకూడడం అనేది తప్పుగా ఉంటే అబ్యూస్ అంటాం. నెక్స్ట్ వన్ డిస్క్రైబ్ ద ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్. చైల్డ్ లేబర్ అంటే ఏంది, బాల కార్మిక వ్యవస్థ. ఏ నంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ పూర్ socio-economic class, especially in the rural areas, are known to be inducted as child labor. చూడండి, రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ ఎకనామిక్ క్లాస్ వెరీ పూర్, సామాజికంగా ఆర్థికంగా వారు చాలా వెనుకబడి ఉన్నారు. అటువంటి వారి ఏరియాల్లో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళని బాల కార్మిక వ్యవస్థలోకి నెట్టబడతారు అన్నమాట. వీళ్ళకి ఏమవుతుంది, చైల్డ్ లేబరర్స్ హ్యాడ్ లోవర్ గ్రోత్ అండ్ హెల్త్ స్టేటస్ అలాంగ్ విత్ ఎక్స్పోజర్ టు ఆక్యుపేషనల్ హజార్డ్స్. వీళ్ళు పనిచేయడం వల్ల ఏమైంది, వారి ఎదుగుదల తగ్గిపోతుంది. అట్ సేమ్ టైం ఆక్యుపేషనల్ హజార్డ్స్ అన్నాం. ఆక్యుపేషన్ వృత్తి, హజార్డ్స్ వృత్తిపరమైనటువంటి వ్యాధులు. వారు చేసేటువంటి వృత్తిని బట్టి ఆడేం కావచ్చు, ఏమన్నా వ్యాధులు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కెమికల్ ఫ్యాక్టరీ పనిచేస్తుంది అనుకుందాం, వారికి ఏమవుతుంది, కెమికల్స్ వల్ల స్కిన్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఆ కెమికల్స్ పీల్చి శ్వాస ఇబ్బందులు రావచ్చు. అట్లా వాటిని ఏమంటే మనము ఆక్యుపేషనల్ హజార్డ్స్. ఇక్కడ ఏమవుతుంది, సమస్య వాళ్ళకు ఎదుగుదల ఉండదు, ఆరోగ్యం దెబ్బతింటుంది, అట్ సేమ్ టైం వృత్తిపరమైన వ్యాధి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది చైల్డ్ లేబర్.
సో చైల్డ్ లేబర్ ఎందుకు వస్తుంది, కారణం ఏంది, వాట్ ఆర్ ద కారణాలు, కాజెస్ ఫర్ చైల్డ్ లేబర్ ఏముంటాయి? ఒకటేమో అన్ఎంప్లాయ్మెంట్, పేరెంట్స్కి ఉద్యోగం లేదు, పెంచలేకపోతున్నాం పిల్లల్ని, వాళ్ళని పనిలో పెట్టడం. బెగ్గర్ గ్యాంగ్, ఒక బిచ్చగాల గ్యాంగ్ ఉంటుంది ఒకటి, వాళ్ళు ఏం చేస్తారు, చిన్నప్పుడే పిల్లలు ఎత్తుకొచ్చి ఈ పనిలో పెట్టడం. ఇంకొకటి స్కూల్ డ్రాప్ అవుట్, అంటే ఏంది, స్కూల్లో చదువుకోలేకపోతున్న వాళ్ళకి చదువు రావడం లేదు, అప్పుడు వాళ్ళని వేస్తుంది డ్రాప్ అవుట్, వాళ్ళు బయటికి వచ్చేస్తారు చదవలేక. ఆ డ్రాప్ అవుట్ కేసెస్ అన్నీ ఏమవుతాయి, చదువు లేదు కాబట్టి వారికి నెక్స్ట్ ఏంది, దే ఆర్ పుట్ ఇన్ టు ద వర్క్, వాళ్ళు పనిలోని పెట్టేస్తారు. లేదంటే బ్రోకెన్ ఫ్యామిలీ, ఏ ఫ్యామిలీ విచ్ ఇస్ బ్రోకెన్, మదర్ అండ్ ఫాదర్ ఆర్ సపరేటెడ్, తల్లిదండ్రులు విడిపోయినారు, అప్పుడు ఏమవుతుంది, పేరెంట్స్ లేకపోవడం వల్ల, వాళ్ళ సంరక్షణ లేకపోవడం వల్ల వారికి ఏమవుతుంది, తగిన ఆర్థిక వనరులు లేవు, డబ్బు లేదు, సమస్య వచ్చేసింది, ఏమంటారు ఆర్థికంగా, కాబట్టి డబ్బుల కోసం వాళ్ళని పనిలో పెట్టేస్తాం. ఇంకోటి ఏంది కారణము, డెత్ ఆఫ్ పేరెంట్స్ యొక్క డెత్, ఎవరో చనిపోయినరు లేదా ఇద్దరు చనిపోయినరు, అప్పుడు వాళ్ళకి తగిన ఏమంటారు అది రాబడి లేదు, డబ్బులు లేవు, కాబట్టి వాళ్ళు బతకడానికి పనిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇవన్నీ కారణాలు అన్నమాట. మిగతాది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.